హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈరోజు సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా చక్కటి టాపిక్ తో అద్భుతమైన జ్ఞానాన్ని ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతంగా తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనతో చక్కటి టాపిక్ తో మన జూమ్ కి విచ్చేసి ఉన్నారు శైలజ మేడం గారు తెనాలి నుంచి. మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ కర్మల చుట్టూ తిరుగుతోంది మాస్టర్స్. ఈ రోజు మాటల వల్ల ఎలా కర్మలు వస్తాయి, జ్ఞానం వల్ల ఎలా కర్మలు పోతాయి, అంటే తెచ్చుకున్నవి ఎలాగైనా పోగొట్టుకోవాలి కదా. సో అసలు ఏం చేస్తే మనకు కర్మలు వస్తున్నాయి, ఏం చేస్తే పోతున్నాయి అనే ఆ చక్కటి అంశం ద్వారా మనకి జ్ఞానబోధన ఈ రోజు అందిస్తారు మేడం. ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలముకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరాజారు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాలి నుండి మాట్లాడుతున్నాను. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులకి, యూట్యూబ్ చూస్తున్న ఆత్మ బంధువులకి అందరికీ ధన్యవాదాలు. మరి మనం రోజు ఎంతో ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు రాఘవరాజ్ సార్ రాసిన జ్ఞాన కుసుమాలు అన్న పుస్తకం నుండి సోది సూది అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. సోది అంటే ప్రయోజనం లేని మాటలు, అవసరం లేని మాటలు, కాలక్షేపం కోసం మాట్లాడే మాటలు. కొన్ని రకాల ఉపన్యాసాలు కూడా ప్రయోజనం లేనివే. వీటి వల్ల మానవులలో పరివర్తన రాదు, అంటే ప్రవర్తన మారదు, పనులు మారవు, గుణాలు మారవు, జీవితంలో కూడా కష్టాలు, బాధలు, సమస్యలు పోవు, దుఃఖము పోదు, ఏ ప్రయోజనం ఉండదు, సమయం వృధా కావడం తప్ప. అందుకని సోది కాలక్షేపానికి మాత్రమే పనికి వస్తుంది. మరి నేను చిన్నప్పటి నుండి బాగా ఎక్కువగా మాట్లాడేదాన్ని. మరి నాకు పెళ్ళయ్యాక మా భర్త చాలా సైలెంట్ గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. మరి నన్ను కూడా ఎందుకు ఊరికనే వాగుతా ఉంటావు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నీకు తెలీదు అని అంటూ ఉండేవాళ్ళు. మరి నేను ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆపకుండా మాట్లాడుతూ ఉండేదాన్ని. మరి ఒక్కోసారి మా బంధువులకి నేను మంచి సలహాని ఇచ్చినా కానీ ఓ శైలజ అలా మాట్లాడింది, ఇలా మాట్లాడింది అని మా వారితో చెప్తే మా వారికి ఏమో కోపం వచ్చేది. ఇంకా మరి నేనే ఫంక్షన్స్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బాగా పూజలు చేసేదాన్ని. నాకు బాగా చీరలు ఇష్టం, నగలు ఇష్టం. ఇంకా చీరల గురించి, నగల గురించి, ఆ పూజల గురించి ఆపకుండా మాట్లాడుతూ ఉండేదాన్ని. మరి నా భర్త చాలా సైలెంట్ గా ఉంటారు కదా, నేను కూడా ఆయనలాగా తక్కువ మాట్లాడాలి అని అస్సలు అనుకునేదాన్నే కాదనమాట, ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక గురువులు ఇచ్చే జ్ఞానం వల్ల మరి నేను మాట్లాడటం కొంచెం అదుపు చేసుకున్నాను. మరి నా భర్త కూడా మరి నేను రాఘరాజ్ సార్ జూమ్ లోకి వచ్చాక ఆ మాటల వల్ల కర్మలు వస్తాయని అర్థమైంది. ఆయన ఎంతసేపు నీ ధ్యాస నీదే, పుస్తకాలు రాసుకోవాలంటావు, పుస్తకాలు చదవాలంటావు, క్లాసులు చెప్పాలంటావు, నీ ధ్యాస నీదే, ఏం మాట్లాడవు, మాట్లాడితే కర్మలు వస్తాయంటావు, మరి గతంలోకి వెళ్ళకూడదు, అవన్నీ మాట్లాడకూడదు, వాటి వల్ల కర్మలు వస్తాయంటావు అని అంటుంటారు. మరి ఈ మధ్య మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. మా ఆడపడుచులు వాళ్ళు వచ్చారు. మరి నేను ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఆ చీరల గురించి, నగల గురించి, ఇంకా బంధువుల ఇళ్లలో సంగతులు అట్లా ఆపకుండా మాట్లాడుతూ ఉండేదాన్ని. మరి ఈసారి వాళ్ళు ఇచ్చిన జ్ఞానం వల్ల మనకు అర్థమైంది కదా, ఎక్కువ మాట్లాడకూడదు, అవసరమైనయే మాట్లాడాలి. మరి నేను అట్లా అవసరమైనయే మాట్లాడితే వాళ్ళకి చాలా బాధ కలిగింది, చాలా బాధ కలిగింది వాళ్ళకి అసలు. ఇంకా నేను నాకేమో ధ్యానం వల్ల మనం ఎంతో శక్తిని పొందాము, అదంతా పోగొట్టుకుంటాము అని నేనేమో మాట్లాడటం తగ్గించాను. సరే అప్పటికి ఆ సంఘటన అయిపోయింది. తర్వాత మా అత్తగారిది సంవత్సరికం అంటారు, ఆబ్దికం అంటారు కదా, అది జరుగుతానికి మా హస్బెండ్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మా ఆడపడుచు మేము రావటం ఇష్టం లేదు, శైలజ ఏం మాట్లాడదు అన్నారు.
ఇంక అసలు మా నా భర్తకు చాలా కోపం వచ్చింది. ఇంక అసలు నువ్వు జూమ్ లో పాల్గొనొద్దు, ధ్యానం చేయొద్దు, క్లాసులు చెప్పొద్దు, అన్నీ ఆపేసేయ్ అని చాలా కోపడ్డారు, తిట్టారు కూడా. ఇంకా నేనైతే భయపడలేదు, అస్సలు భయపడలేదు. మరి నేను ఒకటే అనుకున్నాను, పరమాత్మ నాకు నీ గురించి ఎంతో తపన ఉంది, ఎంతసేపు నీ ధ్యాసలో ఉండాలి అనుకుంటున్నాను. ఉమ్, ధ్యానం చేయటం, పుస్తకాలు చదవటం, నేను పొందిన జ్ఞానాన్ని పంచడం, ఉమ్, ఎంతసేపు నీతో ఉండాలని నా కోరిక. మరి ఇది నువ్వు నాకు పెట్టిన పరీక్ష. ఈ కుటుంబం అనే ఊబిలో పడిపోతానా, ఈ ధ్యానము జ్ఞానము అన్నీ వదిలేస్తానా అని నువ్వు నాకు పెట్టిన పరీక్ష అని నాకు అర్థమైంది అనుకున్నాను. ఈ జన్మకే కదా మరి ఈ భర్త, ఈ కుటుంబం, ఈ బంధువులు, మరి శాశ్వతమైన పరమాత్మతో ఉండటం నాకు కావాలి. నేను బాగా జ్ఞానాన్ని పొందాలి, ఆ జ్ఞానాన్ని పంచాలని నేను అసలు ఆ పత్రి సార్ ఫోటో దగ్గరికి వెళ్ళి అసలు చాలా చేశాను. ఇంకా కానీ ఆ మరుసటి రోజు నేను తెల్లవారుజామున లేచి ధ్యానం చేసుకున్నాను. సారు పొద్దున్నే జూమ్ లో క్లాస్ చెప్తుంటే కూడా నేను క్లాస్ రాసుకున్నాను. కానీ నా భర్త ఏం మాట్లాడలా. అప్పుడు నాకు బాగా అర్థమైంది, మరి ఆ భగవంతుని కోసం తపన ఉంటే అన్ని పరిస్థితులు ఆయనే అనుకూలం చేసేస్తాడనేది నాకు బాగా అర్థమైంది. మరి ఇప్పుడు కూడా నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా మాట్లాడట్లేదు, చాలా వరకు మార్చుకున్నాను. సైలెంట్ గా కూర్చుంటాను, నా ఫోన్ లోనే ఉంటాయి క్లాసులన్నీ, లేదా క్లాసులు చూసుకోవటము, వాళ్ళు అడిగితేనే సమాధానం చెప్తున్నా. నేను ప్రతి నెల భీమవరం వెళ్తాను, ఈ మధ్య 2 నెలలు నాకు వెళ్ళటానికి కుదరలేదు. కొంచెం నాకు మాట అదుపు తప్పింది అని అర్థమవుతుంది. సార్ అంటారు, మీకు శక్తి కోల్పోతే మీ ఇంద్రియాలు మీ మాట వినవు, మీరు అదుపు తప్పుతారు అంటారు. అంటే కొంచెం ఒక్కోసారి అనుకోకుండా నేను వద్దనుకున్నా కూడా నాకు తెలియకుండానే నేను మాట్లాడేసేస్తున్నాను. మరి అదే అర్థమైంది, మనం ధ్యానం వల్ల ఆ శక్తి తగ్గటం వల్ల నా ఇంద్రియాలు నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. ఒక్కొక్కసారి నా మాటలు కంట్రోల్ అవ్వటం లేదు. మరి శక్తి తగ్గితే ఇంద్రియ నిగ్రహం ఉండదు అన్నది నాకు బాగా అనుభవంలోకి వచ్చింది. మరి రాజ్యలక్ష్మి మేడము ఇలా చెప్తారు, ఇంద్రియాలన్నీ కూడా మనకు, మన మనసుకు బటుల్లా పనిచేస్తాయంట. మన ఇంద్రియాలన్నీ కూడా మన మనసుకి బటుల్లాగా పనిచేస్తాయంట. ఈ మనసు కింద సర్వెంట్స్ ఇవన్నీ కూడా, మనం ఏ ఆర్డర్ చేస్తే అది ఫాలో అయిపోతూ ఉంటది అంట. ఆ మనసు ఏది ఆర్డర్ చేస్తే ఈ ఇంద్రియాలన్నీ అలా ఫాలో అయిపోతూ ఉంటాయంట. మరి అందుకని ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అంటే పక్క ఇంటి వాళ్ళ మీద, ఎదురింటి వాళ్ళ మీద మాటలు వింటే మనసులో అవే హత్తుకుపోతాయి. మరి ఈ చెవికి ఆ కోరిక లేదు, కానీ ఆ కోరిక మనసుకే ఉంది. కాబట్టి కొంతమంది ఖాళీగా కూర్చుంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలా మాట్లాడుకోవటం వల్ల వాటిని మనసులో దాచేస్తుంది, ఆ మాటలన్నిటినీ మనసులో ప్రింట్ చేసుకుంటుంది. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వారికి ధ్యానం చేసుకునేటప్పుడు ఆ ధ్యానంలో అవే బయటకు వస్తాయి. మరి మన గురువు గారు ముందే చెప్పారు, పత్రి సారు మనకు ముందే చెప్పారు, నువ్వు ఏ మాట మాట్లాడినా అది నీకైనా ఉపయోగపడాలి, నీ పక్క వారికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడిన మాట మాట్లాడవద్దు అని చెప్తారు. మరి వాళ్ళ మీద వీళ్ళ మీద చెడు చెప్పుకోవటం వల్ల, తెలిసి తెలియని మాటల వల్ల, మరి వాటిట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో, మరి కర్మలు తగ్గించుకోవడానికి మనం ధ్యానం చేస్తూ మళ్ళీ కొత్త కర్మలు ఎందుకు చెయ్యాలి అని మనకు తెలుసు. కాబట్టి మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఎవరి మీద, ఎవరి గురించి మాట్లాడం. మరి వాళ్ళ గురించి నచ్చకపోతే మనం మౌనంగా ఉంటాము. ఒకవేళ వాళ్ళు నచ్చితే ఆ సరే అని అప్రిషియేట్ చేస్తాము. మరి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటం వల్ల ఈ చెవిని కొంచెం నిగ్రహం ఉంచటం వచ్చింది. అలాగే నోరు కూడా మనం నిగ్రహంగా ఉంచుతున్నాము. ఏది పడితే అది తినం. ఎందుకు అంటే మరి మనకు పత్రి సార్ చెప్తారు, మాంసం తినకూడదు, గుడ్లు తినకూడదు, వెల్లుల్లి తినకూడదు. మరి ఇంకా పత్రి సార్ ఇంకా ఏం చెప్తారంటే, మాంసం వండిన గిన్నెలలో కూడా వండినవి మనం తినకూడదు అని చెప్తారు. ఏ పూట వండినవి ఆ పూటే తినాలని చెప్తారు. ఒకసారి అన్నారంట,
పత్రిసారు, నా ఎనర్జీ లెవెల్స్ పడిపోయే ఆహారం నేను తీసుకోను అని. ఆహార నియమాలు పాటించడంలో చాలా జాగ్రత్తగా ఉంటారంట. మరి పత్రి సార్ చెప్పినట్లే రాఘవరావు సార్ కూడా అలానే ఉంటారు. మా జూమ్ లో వాళ్ళందరూ కూడా మీరు ఆహార నియమాలు చాలా జాగ్రత్తగా పాటించండి, మీరు ఎక్కడ పొరపాటు పడ్డా మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన శక్తి అంతా కోల్పోతారని చెప్తారు. అందుకని మనం శుద్ధమైన శాకాహారమే తీసుకోవాలి. మరి గుణాలను పెంచేది ఆహారమే, గుణాలను పాడు చేసేది కూడా ఆహారమే. మరి గుణాలను పెంచేది పాడు చేసేది ఆహారమే అంటే మరి ధ్యానం చేస్తున్నాము, కొంచెం శక్తి పెరిగితే తమో గుణం నుండి రజోగుణంలోకి వెళ్తాం. ఇంకా మన ధ్యాన శక్తి పెరిగితే రజోగుణం నుండి సాత్వికంలోకి వెళ్తాం. ఇంకా శక్తి పెరిగితే అంటే సంవత్సరాలు సంవత్సరాల తరబడి చేయటం వల్ల సాత్వికానికి వెళ్ళిపోయి శుద్ధ సాత్వికానికి కూడా వస్తాము. మరి బంధువులు ఒప్పుకోలేదు, వాళ్ళు బాధపడతారు, వీళ్ళు ఇబ్బంది పడతారు, మరి అది కూతురు బతిలాడింది, కొడుకు బతిలాడని తింటే మొత్తం పడిపోతుంది. అంటే మళ్ళీ సాత్వికం నుంచి రజోగుణం నుంచి తమో గుణంలోకి అట్లా పడిపోతారు. మరి మన గుణాలను పాడు చేసేది కూడా ఆహారమే. మరి శరీరాన్ని అనారోగ్య పాలు చేసేది కూడా ఆహారమే. మరి నాన్ వెజ్ అట్లాంటివి తింటే నేను విన్నాను, అది 78 గంటలో ఎన్ని గంటలో పడుతుందంట అది అరగటానికి. ఇంకా పత్రిసారి కూడా చెప్తారు, పెట్రోల్ పోసే బండిలో కిరోసిన్ పోస్తావా పాడైపోదు, అలాగే నీ శరీరం కూడా సాత్విక ఆహారానికే అనుకూలంగా తయారు చేయబడింది, మాంసాహారం తినకూడదు అని చెప్తారు. మరి ఈ శరీరాన్ని అనారోగ్య పాలు చేసేది కూడా ఆహారమే. మరి పాప కర్మలు చేయించేది కూడా ఆహారమే. ఇది కూడా మాకు ఒకసారి మేడం చెప్పారు. ఒక రాజుగారు ఒక యోగిని పిలుస్తారంట భోజనానికి. మరి అక్కడ ఆయన కోసం ఎన్నో వంటలు చేపిస్తుంటే ఆ వంటవాడు అక్కడ చాలా రాజుగారి మందిరంలో వెండి పాత్రలు ఉంటే ఇది తీసుకెళ్ళాలి అది తీసుకెళ్ళాలి అనుకుంటూ కొన్ని వేసుకుంటాడంట వంట చేసి ఆయన కూడా సంచిలో. మరి అలా ఆలోచిస్తూ వంట చేయటం వల్ల ఆ యోగి తినటం వల్ల అక్కడ అన్నం తిన్నాక ఆయన ఒక వెండి గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతాడంట. సరే ఆయన ఆశ్రమానికి వెళ్ళాక ఆ బోర్లిస్తే సంచి వెండి గ్లాసు, అదేంటి నేను అన్ని వదులుకొని ఈ ఆశ్రమంలో ఉంటూ ఇవి ఎందుకు తెచ్చానని ఆయన దివ్య దృష్టితో చూస్తే ఆ వంటవాడి ఆలోచన వల్ల నా మనసు ఇలా పాపకర్మ చేయించిందని చెప్పి వెంటనే వెళ్ళి రాజుగారికి ఇలా జరిగింది, రాజుగారండి మీ వంటవాడిని పిలవండి అంటే పిలిస్తే ఆయన సంచిలో చాలా వెండి సామాన్లు ఉంటాయి అన్నమాట. అలా అందుకనే మనము మంచి మనసుతో ఆ వంట చేస్తే అలాగే ఉంటుంది వారి మనసు. మనం తిట్టుకుంటూ అరుచుకుంటూ లేదా ఇతరులు నాశనం అయిపోవాలని చేస్తే అలా వంట చేస్తే వాళ్ళు తిన్న వాళ్ళకు కూడా అలానే ఉంటుందండి అనమాట. అందుకని ఈ పాపకర్మలు చేయించేది కూడా ఆహారమే. అందుకని మనం చాలా శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మరి ఆహార నియమాలు పాటించకపోతే ధ్యానం ద్వారా వచ్చిన శక్తిని మొత్తం కోల్పోతామని చెప్తారు పత్రిసారు. మరి పత్రిసారి వీడియో నేను విన్నాను. ఒక ధ్యాని ఒక శాకాహారి చేసిన వంటలో చాలా ఎనర్జీస్ ఉంటాయి అని చెప్పారు. ఒక ధ్యాని ఒక శాకాహారి చేసే వంటలో చాలా ఎనర్జీస్ ఉంటాయి అని చెప్తారు పత్రిసారు. మరి మనం ఎలా పడితే అలా తినం, మనం ఎలా పడితే అలా మాట్లాడం. ఎందుకు అంటే మనము ఎలా పడితే అలా మాట్లాడం ఎందుకు అంటే కర్మ సిద్ధాంతాన్ని మనం పత్రిసార్ ద్వారా తెలుసుకున్నాం, బాగా నేర్చుకున్నాం. కాబట్టి ఎక్కువ కర్మలు నోటితోనే చేస్తాం కాబట్టి అందుకని ఈ నోటితో చాలా జాగ్రత్తగా మనం మాట్లాడతాం. ఎవరికైనా ఉపయోగపడే క్లాస్ చెప్తాము. కానీ కొంతమంది ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా అహంకారంతో దూషణ భూషణలు చేస్తుంటారు. వాడి మొహం వాడేం క్లాస్ చెప్తాడులే అంటారు. మరి వాళ్ళకన్నా బాగు చెప్తుంటే కొంతమంది సహించలేరు, అలా దూషణ భూషణలు చేస్తున్నారు. అంటే మరి అది వాళ్ళ నోటికి నిగ్రహం లేనట్లే. అందుకని వాక్కు మీద చాలా నిగ్రహం ఉండాలి. ఎందుకు అంటే అది ఖర్చు లేని పని అని వాడవాడ వాగుతూ ఉంటారు. ఇంకా అహంకారం పెరిగినప్పుడు కనిపించే ప్రతి వాడిని తిడుతుంటారు. మరి ఎవరైనా సరే అవతల వారిని తిట్టే హక్కు మనకు లేదు కదా అన్నది తెలుసుకోరు. అందుకని మనం పరుల దోషాలు వెతకడం కాదు, మనలో ఎన్ని దోషాలు ఉన్నాయో ఎప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. ఎంతసేపు పరుల దోషాలు వెతుకుతూ
మన దోషాల్ని మర్చిపోతున్నాం. అలా మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో అనే ఆలోచన ఎవ్వరికీ లేదు. అందుకని మనలోని తప్పులు మనం సరిచేసుకోకపోతే మనం ఎంత సాధన చేసినా లాభం లేదు. మరి నోరును జాగ్రత్తగా ఉంచుకోకపోతే మనం ఎంత సాధన చేసినా లాభం లేదు. మరి ఇతరుల పాపాలను ఎంచుతూ ఇతరులు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, వాడిట్లా వీడిట్లా అని మనం అంటూ ఉంటే మనం చెయ్యవలసిన ధ్యాన సాధన, స్వాధ్యాయం, సాంగత్యం ఇలాంటి పనులన్నీ చేయకుండా ఆగిపోతాము. మరి మనం ధ్యానులం అనుకుంటున్నాం కానీ మనకు ఆ నిగ్రహం ఎందుకు లేదు అంటే గత జన్మ సంస్కారం ఇంకా వదల్లేదు కాబట్టి నోటికి నిగ్రహం లేక నోటితో దూషిస్తూ ఆ నోటితో ఎదుటి వాడిని చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ మన ధ్యానానికి అనుకూలం కాదు. ధ్యానం కుదరకుండా చేస్తుందన్నమాట ఈ మనసు. అందుకని నోటిని అదుపులో పెట్టుకోవాలి. మరి ఈ నోటిని అదుపులో పెట్టుకోవడం కోసం మౌనం పాటించటం వల్ల కూడా ధ్యానం చేయటం వల్ల ఎంత శక్తిని పొందవచ్చని తెలుసుకుందాం. అందుకని మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. మరి ఈ నోటిని అదుపులో పెట్టడం కోసం మౌనం పాటించడం వల్ల, మౌనం పాటిస్తూ ధ్యానం చెయ్యటం వల్ల మనం ఎంత శక్తిని పొందవచ్చన్నది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. మరి మహాభారతంలో శిఖండి ఉంది కదండి. శిఖండి ఫస్ట్ ఆడపిల్లగా పుట్టాడు. ద్రుపద మహారాజు మరి ఆడపిల్ల అంటే అందరూ లోకుగా చూస్తారని మగపిల్లవాడిగా పెంచాడు ద్రుపద మహారాజు. మరి అలా మగపిల్లవాడిగా పెంచి పెళ్లి చేశాడు. మరి మగపిల్లవాడిగా పెంచి పెళ్లి చేశాడు కదా. మరి అది ఎవరికీ తెలీదు. మరి మహాభారతం చదివితే అర్థమవుతుంది, లోతుల్లోకి వెళ్ళి చదివితే అర్థమవుతుంది అని చెప్పారు రాజ్యలక్ష్మి మేడం. మరి పెళ్ళైపోయింది కదా. ఆ రాజుగారు కోడల్ని పంపిస్తానని చెప్పేసరికి మరి ఈ ఆడపిల్లగా ఉండి సెకండ్ పెళ్లి చేసుకుంది. మరి చాలా గాబరా పడుతుంది. ఆ అమ్మాయి కాపురానికి వస్తే నా బతుకు ఏమవుతుంది, ఇప్పటిదాకా అబ్బాయిగా పెరిగాను కదా అని ఆందోళన పడుతూ వాళ్ళ రాజ్యంలో ఉన్న వనంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ద్రోణాచార్యుడు చూశాడంట. మరి ఆ అమ్మాయి ద్రుపద మహారాజు కూతురు అని ద్రోణాచార్యుడికి తెలుసు. మరి శిఖండి అటు ఇటు తిరుగుతూ ఉంటే ద్రోణాచార్యుడు అడిగాడంట, ఏంటమ్మా ఇలా తిరుగుతున్నావు అని అడిగితే అప్పుడు శిఖండి చెప్పిందంట, మా నాన్నగారు అబ్బాయిలాగా నన్ను పెంచారు, మరి నాకు పెళ్లి చేసేశారు, ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, ఈ రహస్యం తెలిస్తే ఇప్పుడు పరువు ఏమవుతుందో, మా నాన్నగారి పరువు ఏమవుతుందో అని నాకు ఏం అర్థం కావడం లేదని చెబితే అప్పుడు ద్రోణాచార్యుడు ఒక ముని దగ్గరకు శిఖండిని తీసుకువెళ్ళాడంట. ద్రోణాచార్యుడు ఒక ముని దగ్గరికి శిఖండిని తీసుకువెళ్ళాడంట. మరి ఆ ముని పేరు శూలపర్ణుడు. ఆ ముని పేరు శూలపర్ణుడు. ఆయన రోజుకు 21 మాటలే మాట్లాడతాడంట. ఆయన రోజుకి 21 మాటలే మాట్లాడతాడంట. అంతకన్నా ఎక్కువ ఒక్క మాట కూడా మాట్లాడాడంట. మరి ఆయన తీవ్రంగా ధ్యానం చేస్తాడంట. మరి ఆ ముని దగ్గరికి వెళ్ళగానే అమ్మాయిగా ఉన్న శిఖండిని అబ్బాయిగా మార్చేశాడంట. ఆ ముని దగ్గరికి వెళ్ళగానే అమ్మాయిగా ఉన్న శిఖండిని అబ్బాయిగా మార్చేశాడంట. మరి మహాభారతం చదివేటప్పుడు లోతుల్లోకి వెళ్ళి చదివితే మనం నేర్చుకోవలసినవి ఇలాంటి శక్తులు ఎలా వస్తాయన్నది మనకు తెలుస్తుంది. మనం నేర్చుకోవాల్సినవి ఏమిటి, ఇలాంటి శక్తులు ఎలా వస్తాయి అన్నది మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. ఈ శక్తులన్నీ మనము ధ్యానం చేసి వాక్కును సరిగా ఉంచుకోగలిగితే మనకు కూడా అంత శక్తులు వస్తాయని చెప్పారు రాజ్యలక్ష్మి మేడం గారు. అందుకే మాటలు ఎప్పుడు అందుకే మునులు ఎప్పుడు మౌనంగా ఉండి తనలో దైవీ శక్తిని పెంచుకుంటారంట. అందుకే మునులు ఎప్పుడు మౌనంగా ఉండి తనలో దైవీ శక్తులు పెంచుకుంటారంట. మరి ఆ దైవీ శక్తిని విశ్వ కళ్యాణం కోసం ఉపయోగిస్తారంట. మరి శూలపర్ణుడికి ఎంత శక్తి ఉంది, అమ్మాయిగా పుట్టిన శిఖండిని అబ్బాయిగా మార్చేశాడు. మరి అది భీష్ముడికి తెలుసు కాబట్టి అర్జునుడు, ఎలా ఓడిపోతావు తాతయ్య, నిన్ను మేము తట్టుకోలేకపోతున్నామంటే అప్పుడు శిఖండిని కూర్చోబెట్టండి, నేను అస్త్ర సన్యాసం చేస్తానంటాడు. ఎందుకు అంటే ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడిగా మారాడు కాబట్టి, జన్మతః ఆయన మగవాడు కాదు కాబట్టి అలాంటి వారి మీద నేను బాణాలు వెయ్యను అని భీష్ముడు నిర్ణయం. మరి భీష్ముడు మహాసూరుడంట.
మరి అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాడంట ఆయన. అంటే ఆయన చనిపోవటానికి ఏదో కారణం ఉండాలి కాబట్టి ఈ కథ అలా జరిగిందని మేడం చెప్పారు. మరి ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం ఎదుటి వారిని దూషించం. మరి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పనులు అవ్వటానికి అంటే వాళ్ళ పనులు వాళ్ళ చేత చేయించుకోవటానికి అసత్యాన్ని అంటే వాడు పెద్ద వెధవ అయినా సరే వీడు చాలా గొప్పవాడు, వీడు చాలా గ్రేట్ అని అంటారు. మరి ఇది అబద్ధమే కదా. నువ్వు ఉన్న సత్యాన్ని ఒప్పుకో. మరి ఖర్చు లేని మరి నువ్వు ఉన్న సత్యాన్ని ఒప్పుకో. ఒప్పుకోలేని పరిస్థితి వస్తే మౌనంగా ఉండాలి. మరి అవతల వాడు చాలా గొప్పవాడు అని నీ వాక్కులతో వాడిని పొగిడితే అప్పుడు అసత్యం మాట్లాడినట్లే కదా. మరి నీకు అలాంటి పరిస్థితి వస్తే మౌనంగా ఉండు. కానీ అసత్యాన్ని సత్యంగా చెప్పకూడదు. అది కూడా తప్పే అని చెప్పారు రాజ్యలక్ష్మి మేడం గారు. అందుకే ఇంద్రియ నిగ్రహం గురించి మహాత్ములు మనకు చెప్పారు అంటే మనం అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏంటి అంటే వాక్కును. ఆ వాక్కును ఎంత జాగ్రత్తగా వాడతామో అంత జాగ్రత్తగా మాట్లాడతామంట. అప్పుడు మనలో దైవీ శక్తులు అంటే ఆత్మశక్తి బాగా పెంచుకోగలం. అందుకే యోగులు ఇంద్రియ నిగ్రహం ఉండాలని ఎంతో గొప్పగా చెప్పారు. మరి అంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటి అంటే మన ఇంద్రియాలన్నిటికన్నా మనల్ని అధోగతికి తీసుకువెళ్ళేది మన వాక్కు. మన ఇంద్రియాలన్నిటికన్నా మనల్ని అధోగతికి తీసుకువెళ్ళేది ఈ వాక్కు అంట. మరి ఈ నోరు మాట్లాడి పాడు చేస్తుంది. అందుకే వాక్కు మీద చాలా అదుపు ఉండాలి అని మహాత్ములు చెప్తారు. మరి మనం ఒక మాట మాట్లాడాము అంటే అదంట ఎవ్వరికి తగలనప్పుడు ఆ మాట బాణంలా పనిచేసి మనకే తగులుతుందంట. మరి ఈ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మహాత్ములు మునులు వాళ్ళ నోటి నుండి ఒక్క వేస్ట్ మాట రానివ్వకుండా వాళ్ళు తమ వాక్కును కాపాడుకుంటూ ఉంటారంట. మరి ఆ వాక్కుకున్న శక్తి ఏంటో వాళ్ళకు తెలుసు కాబట్టి వారు మాటని చాలా అదుపులో పెట్టుకుంటారంట. మరి ఈ వాక్కును మనం కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ధ్యానం చేసి ఆ శక్తిని పెంచుకోవాలి. అంటే ఇంద్రియ నిగ్రహం పాటించాలి. మరి ఇప్పుడు మనందరి పని ఏంటి అంటే ఈ వాక్కును మంచి మాటలంటే క్లాసులు చెప్పటానికి, సత్యం చెప్పటానికి ఉపయోగపడాలి. కానీ అవసరం లేని ఒక్క మాట కూడా మన నోటి వెంట రాకూడదు. ఇది మనం చాలా నేర్చుకోవాల్సిన విషయం. అందుకే ఇంద్రియ నిగ్రహం కావాలి సాధకుడికి అని చెప్పారు రాజ్యలక్ష్మి మేడం గారు. మరి పుట్టపర్తి సత్యసాయి బాబా కూడా ఇలా చెప్పారు. ఈ నోరంట 4 పెద్ద తప్పులు చేస్తుందంట. 1 తప్పు మాట్లాడుతుంది. 2 తిడుతుందంట. 3 ఇతరుల దోషాలు ఎంచుతుంది. 4 అతిగా మాట్లాడుతుందంట. మరి ఇవన్నీ సరి చేసుకోవాలంటే మౌనమే మార్గం. అందుకని మాట్లాడే ముందు అది అవసరమా కాదా అన్నది మనం ఆలోచించుకోవాలంట. అది సత్యమా కాదా అన్నది కూడా ఆలోచించి మాట్లాడాలంట. అది ఎవరినైనా బాధిస్తుందా అని కూడా ఆలోచించి మాట్లాడాలంట. అందుకని మనం మాట్లాడటం తగ్గిస్తే ఇతరుల మాటలు దానంతట అవే తగ్గిపోతాయి. మనకు ఎవరైనా ఫంక్షన్ లో కనపడ్డారు ఎట్లైనా మనం నవ్వామనుకోండి వాళ్ళు కూడా నవ్వు ఊరుకుంటారు. చక్కగా నేనైతే ఈ మధ్య పో అది వరకు ఎక్కడికైనా పుస్తకం తీసుకెళ్లేదాన్ని వింతగా చూస్తారు కదా మనల్ని. అందుకని అన్ని క్లాసులు ఫోన్ లో పెట్టేసుకున్నా. చక్కగా నేను ఫోన్ చూసుకుంటూ ఉంటా. ఇంకా వాళ్ళే ఇంకా మనం ఫోన్ చూసుకుంటుంటే ఇంకా మనం డిస్టర్బ్ చేయట్లేదు. అది ఎవరినైనా బాధిస్తుందని ఆలోచించి మాట్లాడాలి. అందుకని మనం మాట్లాడటం తగ్గిస్తే ఇతరుల మాటలు దానంతట అవే తగ్గిపోతాయి. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మనము గట్టిగా మాట్లాడటం, ధ్యానం చేసే వారికి, పుస్తకాలు చదువుకునే వారికి ఆటంకం కలిగించకూడదంట. ఎక్కువగా మాట్లాడటం, అరవటం, అతిగా మాట్లాడటం అలా మనం చేయకూడదు. మరి మన మాటలు తగ్గించాలి, పని చేయటం పెంచాలి. మనం అతిగా మాట్లాడే కొద్దీ ధ్యానం ద్వారా వచ్చిన శక్తిని కోల్పోతాము. మరి మనం బాగా ధ్యాన సాధన చేసి మాటలు శుద్ధి చేసుకోవాలి. మరి కోపం లేకుండా తీయగా మాట్లాడాలి. అందుకని నేను మాట్లాడాలనుకున్నప్పుడు మితంగా మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతానని మనం అనుకోవాలంట. మరి మనం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం
కొన్ని నిమిషాలు మౌనంలో గడపాలి. అప్పుడు అనవసరపు ఆలోచనలు తగ్గిస్తుందంట ఇలా మౌనం పాటించటం వల్ల. మరి మనకు పత్రిసారి చెప్తారు, మనకు ధ్యానం చెయ్యటం ద్వారా ఎంతో కొంత శక్తి సంపాదించుకుంటాము. కానీ తరువాత ఊరికే మాట్లాడటం ద్వారా సంపాదించిన శక్తినంతా కోల్పోతాము. అతిగా మాట్లాడటం వల్ల మన శక్తిని కోల్పోవలసి వస్తుంది. అందుకే పత్రిసారిలు అంటారు, అస్తమాను మాట్లాడవద్దు, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు, నీ విలువైన శక్తిని కోల్పోవద్దు అని చెప్తూ ఉండేవాళ్ళంట పత్రిసారు. కారణం శక్తి యొక్క విలువ ఆయనకు తెలుసు. చాలా మంది ధ్యానం చేస్తే శక్తి వస్తుందనుకుంటారు, కానీ మౌనం పాటించినా కూడా శక్తి సంపాదించుకోగలమని మనం తెలుసుకోవాలి. ఇంకా పత్రిసారి ఇలా చెప్తారు, ఎందుకు అక్కర్లేని మాటలు మాట్లాడతావు, నీ సమయం నీ వాక్కును వృధా చేసుకుంటావు, ప్రకృతి ఇచ్చిన విలువైన సమయాన్ని, విలువ కట్టలేని సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? నీ సమయం జ్ఞాన సంపాదన కోసం బాగా ఉపయోగించుకోవాలి. వ్యర్థమైన మాటలకు, వ్యర్థమైన విషయాలకు ఎందుకు నీ జీవితాన్ని వెచ్చిస్తావు అనేవారంట. ఇంకా ఇలా చెప్పేవారంట పత్రిసారు, మన నోరు ఒక అత్యంత పవిత్రమైన వాయిద్యకరం, దానిని అత్యంత ఎరుకతో జాగ్రత్తగా ఉపయోగిస్తే దాని నుంచి 10 మందికి స్ఫూర్తినిచ్చే సంతృప్తికరమైన వాక్కులు వస్తాయి. లేకపోతే అపవాకులు బయటకు వచ్చి మనకు మహాపాపం చుట్టుకుంటుంది. అలా నోటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో, నోటి నుండి వచ్చే మాటలు ఎంత సవ్యంగా ఉండాలో పత్రిసారు మనకు చాలా చక్కగా చెప్పారు. అందుకని అటువంటి విలువైన శక్తిని మౌనం ద్వారా కాపాడుకోవాలి. అంతేకాదు మౌనం ద్వారా మనకు మాట మీద అదుపు వస్తుంది, మాట మీద పట్టు వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మనం మాట్లాడం. తద్వారా జరిగే నష్టం జరగకుండా కాపాడుకుంటాము. మరి మౌనం పాటించడం వల్ల మాటలతో మనం ఎవరిని నొప్పించము, ఎవరిని బాధించము, ఎవరిని విమర్శించము, ఎవరి గురించి అనవసర ప్రస్తావన చెయ్యము, ఎవరి సంభాషణలో కూడా తలదూర్చం. అలా మౌనం వల్ల మన మాటల్లో కూడా శుద్ధత వస్తుంది, మన మాటల్లో కూడా ఆకర్షణ పెరుగుతుంది. మరి అందరిని కూడా మన మాటలతో ఆకట్టుకుంటాము, వినయంగా మాట్లాడతాము. మరి అలా మౌనం పాటించే కొద్దీ ఎన్నో లాభాలు పొందటమే కాదు, మన ఎన్నో కర్మలు తగ్గించుకుంటాము. అలా మౌనం పాటించే కొద్దీ ఎన్నో లాభాలు పొందటమే కాదు, ఎన్నో కర్మలు తగ్గించుకుంటాము. కారణం మాటలు కూడా కర్మలే. మాటలు కూడా కర్మలే. అసలు ఒక రకంగా మానవులు ఎక్కువ కర్మలు మాటల వల్లే, మాటలతోటే చేస్తున్నారంట. ఒక రకంగా మానవులు ఎక్కువ కర్మలు మాటలతోటే చేస్తున్నారంట. మానవులు చేతల ద్వారా చేసే కర్మలు, మానవులు చేతల ద్వారా చేసే కర్మల కన్నా మాటల ద్వారే కర్మలు ఎక్కువగా ఉంటాయి. మరి మన ప్రతి మాట వెంటనే మన ఖాతాలో కర్మగా వ్రాయబడుతుందంట. మరి అలా వ్రాయబడిన కర్మ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరవలసిందే, తప్పదు. మరి ఆ కర్మల వల్ల కష్టాలు బాధలు పడవలసిందే. అందుకే పత్రిసారు నీ నోటి మాట నీ నుదిటి రాత అని చెప్తారు. పత్రిసారు నీ నోటి మాట నీ నుదిటి రాత అంటారు. అందుకే పత్రిసారు ఎరుకతో మాట్లాడమంటారు. అందుకే పెద్దలు కూడా కాలు జారినా వెనక్కు తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమని చెప్తారు. అందుకే పత్రిసారు కూడా మాట యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మౌనంగా ఉండని చెప్తారు. ఇంకా నో కామెంట్, నో జడ్జిమెంట్ అని అనేక సందర్భాల్లో చెప్పారు పత్రిసారు. అంటే ఎవరిని విమర్శించవద్దు, ఎవరి గురించి నిర్ణయాలు చేయవద్దు అంటారు. మరి కొంతమంది ఇచ్చే ఉపన్యాసాలు అన్ని సోది, ఎంత విన్నా ప్రయోజనం ఉండదు, కాలక్షేపాన్ని తప్ప. అవి సమయాన్ని గడపటానికి మాత్రమే పనికొస్తాయి. కొన్ని అయితే కాలక్షేపానికి కూడా పనిచేయవు, విసుగు పుట్టిద్ది, బోరు కొడుతుంది, చిరాకు కలుగుతుంది.
అసలు అక్కడ ఉండబుద్ధి కాదు. అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మనకు కొన్ని కొన్ని ఉపన్యాసాలు అక్కడ ఉండటం కూడా ఇష్టపడము, అక్కడ ఉండలేము. మరి సమాజంలో మనకు ఈ సోదే ఎక్కువగా కనిపిస్తుంది. కాలక్షేపపు మాటలు, కాలక్షేపపు పనులు ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఈ సోది లోకంలో కొండంత ఉంది అన్నారు సారు. మరి ఈ లోకంలో ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాషాయ వస్త్రాలు ధరిస్తారు, ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు. ఇలా దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు కూడా ఉంటారు. వీరంతా చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. అంటే వీరు చెప్పే ఉపన్యాసాలు ఒక రకంగా ఉంటాయి, లోపల ఆశ్రమంలో జరిగే పనులు వేరొక రకంగా ఉంటాయి. మరి వీరు ధనం కోసమే రకరకాలు వేషాలు వేస్తూ ఉంటారు, ప్రజలను మోసగిస్తూ ఉంటారు. మరి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరి కొంతమంది ఉపన్యాసాలు ఎలా ఉంటాయంటే, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్న దాని మీద ఉపన్యాసాలు చెప్తా ఉంటారు. మరి మనం చూస్తే మంతెన సత్యనారాయణ రాజు, వీరమాచినేని, ఇంకా కాదర్వల్లి, ఇలా ఉన్నారు. వీరందరూ బరువు తగ్గటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఇంకా ఈ లోకంలో ఉపన్యాసాలు, పురాణాలు గురించి కూడా చెప్తారు. ఏ గుడికి వెళ్తే ఎలాంటి పుణ్యం వస్తుంది, ఎలాంటి పూజలు అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది చెప్తారు. కానీ మన కష్టాలు పోవు, మన దుఃఖం పోదు, మన ప్రవర్తన మారదు, అజ్ఞానంలోనే ఉంటాము. అలాగే యోగా గురించి కూడా ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ మనం ఎన్ని యోగాసనాలు వేసినా, శరీరాన్ని ఎంత ఫిట్టుగా ఉంచుకున్నా మన ప్రారబ్ధ కర్మలు అనుభవించాల్సిందే. మరి ఎన్ని యోగా ఆసనాలు వేసినా రోగాన్ని పోగొట్టుకోలేం. మరి కర్ణాటక యాక్టర్ అనుకుంటండి, ఆయన జిమ్ చేస్తూ చనిపోయాడంట. మరి చాలా ఫిట్ గా ఉంటాడు, యోగాసనాలు వేస్తాడు. మరి చూడండి, ఎట్లా ఉన్నా సరే మన ప్రారబ్ధ కర్మను తప్పించుకోలేము. ప్రారబ్ధ కర్మ ఉంటే రోగము వస్తుంది, ప్రాణము పోతుంది. అందుకని ఈ ఉపన్యాసాలన్నీ ఎన్ని విన్నా అంతా సోదే, ఏ ప్రయోజనం ఉండదు, కాలక్షేపం అవుతుంది అంతే. మరి సార్ చెప్పినట్లు ఈ సోది ఈ లోకంలో కొండంత ఉంది. కానీ సూది అంటే జ్ఞానం, ఈ జ్ఞానం లోకంలో పెద్ద కొండ మీద చిన్న సూదిలా ఉందంట. మరి ప్రపంచంలో చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం లోకంలో అందరూ ధనానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు, ధనమే గొప్పది అనుకుంటున్నారు. వారి జీవితం అంతా ధన సంపాదన కోసమే వినియోగిస్తున్నారు. మరి ధనం ఉన్నవాడే అదృష్టవంతుడు అనుకుంటున్నారు. ధనము సంపదల్ని, భూముల్ని, బంగారాన్ని, ఇలా విలాసవంతమైన వస్తువులన్నిటినీ పొందాలని ఆశపడుతున్నారు. ఈ ధనం కోసమే వారికి ఎంతో వ్యామోహం ఉంటుంది. ఎంతసేపు ధనం సంపాదించాలనే కోరిక, ఎంత ధనం సంపాదించినా కూడా తృప్తి ఉండదు, ఎంత ధనం ఉన్నా వాళ్ళకి శాంతి ఉండదు. కానీ ఎవ్వరు కూడా జ్ఞానం గురించి ఆలోచించడం లేదు, జ్ఞానం యొక్క గొప్పతనం కూడా తెలుసుకోవడం లేదు, జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి కూడా ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. కారణం, జ్ఞానం అంటే ఏమిటో తెలియక, జ్ఞానం విలువ తెలియక, జ్ఞానం సంపాదించుకోవటానికి కూడా వారి సమయం కేటాయించటానికి మాకు ఖాళీ లేదు, మాకు ఖాళీ లేదు అంటుంటారు. ఇలా మనం ఎవరిని చూసినా ఎంతసేపు ధనం లేదని బాధపడతారు కానీ జ్ఞానం లేదని బాధపడరు. మరి ధనం పంచితే తరిగిపోతుంది, అదే జ్ఞానం పెంచితే పెరుగుతుంది. పత్రిసారి చెప్తారు కదా, పంచింది పెంచబడుతుంది అని చెప్తారు పత్రిసారి. ఎప్పుడు పంచింది పెంచబడుతుంది అని చెప్తారు పత్రిసారు. ధనం మన కూడా రాదు, కానీ జ్ఞానం ఎన్ని జన్మలెత్తినా మన కూడానే వస్తుంది. మరి అంతే కదండి, మనం మన ఇంట్లో వాళ్ళని, మన బంధువుల్ని చూసాము, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని నగలు, ఎన్ని పొలాలున్నా కూడా చనిపోయాక అన్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోవాల్సిందే. అదే ధ్యానము, జ్ఞానము ఈ ఆత్మతో పైలోకాలకు వెళ్ళిపోతాయి. మరి మనం గమనిస్తే మనకే అర్థమవుతుంది. సత్య సాయిబాబా, షిరిడి సాయిబాబా గాని, మన పత్రి సార్ దగ్గరికి కానీ
వేల కోట్లు ఉన్నవాళ్ళు, ఆ పెద్ద పెద్ద బిల్ గ్రేట్స్ అందరూ వచ్చి జ్ఞానం ఉన్న వాళ్ళ కాళ్ళ మీద పడతారు. జ్ఞానం ఎంతో గొప్పది. సృష్టిలో జ్ఞానం ఎంతో గొప్పది, చాలా గొప్పది. మరి మానవుని ఈ జ్ఞానం మన మానవుని గుణాలు మారుస్తుంది. జ్ఞానం చాలా గొప్పది. ఇది మానవుని గుణాలను మారుస్తుంది, ప్రవర్తనను మారుస్తుంది. మరి జ్ఞానం పొందిన వారు సత్యవంతంగా జీవిస్తారు, ధర్మాచరణంగా చేస్తారు, శాస్త్రానుగుణంగా జీవిస్తారు, సృష్టికి అనుగుణంగా జీవిస్తారు. మరి ఈ సృష్టిలో అత్యంత గొప్పది ఏంటి అంటే జ్ఞానం. మరి భగవంతుని సృష్టి గురించి, సృష్టిలో జీవుల గురించి తెలుసుకోవడమే జ్ఞానం. మరి వీటి గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే వారిని అంత జ్ఞాని అంటారు. ఈ జ్ఞానం ఉన్నవారు సృష్టి ధర్మాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు, ఆనందంగా జీవిస్తారు. అందుకే జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తారు, అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. మరి జ్ఞానం ఉన్న వాళ్ళకి అణుకువ ఉంటుంది. జ్ఞానం ఉన్నవారు శాంతిగా జీవిస్తారు, తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతారు, అందరినీ కూడా అభిమానిస్తారు. జ్ఞానానికి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు దేనికి దుఃఖపడరు. ఎవరిని ధ్యాన సాధన చేసేవారు వారికి కోరికలు అదుపులో ఉంటాయి, ఇంకా తృప్తిగా జీవిస్తారు. మరి జ్ఞానం ఉన్నవారు తనదంటూ ఏదీ లేదు, అంతా పరమాత్మదేనని భావిస్తారు, ఎంతో సేవ చేస్తారు. మరి జ్ఞానం ఉన్నవాళ్ళు ఏది శాశ్వతం కాదు అని తెలుసుకుంటారు, తమకు ఇవ్వబడినవన్నీ ఇస్తారు. అందుకని జ్ఞానాన్ని ఎవ్వరు దోచుకోలేరు. మరి మనం ఎంత జ్ఞానం పెంచితే అంత పెరుగుతుంది. జ్ఞానం ఎన్ని జన్మలెత్తినా కూడా మన కూడా వస్తుంది. మరి జ్ఞానం దుఃఖాన్ని హరిస్తుంది. జ్ఞానం ఉన్న వారికే ముక్తి లభిస్తుంది, చివరకు మోక్షాన్ని పొందుతారు. మరి సూది అంటే జ్ఞానం యోగులు మాత్రమే బోధించగలరు. ఆ జ్ఞానాన్ని పొందే మార్గం కూడా చూపించగలరు. మరి వారు బోధించే ధ్యాన సాధన వల్ల మాత్రమే ఎవరికైనా అతి సూక్ష్మమైన సూది అంటే జ్ఞానం లభించగలదు. అందుకే యోగీశ్వరుల నుండి దుఃఖ నివారణ కోసం, ముక్తి కోసం వారి దగ్గర నుండి ఆత్మ జ్ఞానాన్ని మనం పొందాలి. మరి శ్రీకృష్ణుడు కూడా అంటండి, సాందీప మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు, ధ్యాన సాధన చేశాడు, ఆత్మ జ్ఞానాన్ని పొందాడు. అలా కృష్ణుడు ఆత్మ జ్ఞానాన్ని పొందాడు కాబట్టే తన జీవితంలో సుఖ దుఃఖాలు, అవమానాలు అన్నిటినీ సమస్థితిలో స్వీకరించాడు. ఇంకా ఆయన ధర్మ అర్థ కామ మోక్షాలను ఎలా ఆచరించాడు అంటే కృష్ణుడు తన కామాన్ని అష్టభార్యలతో ఆనందంగా జీవించాడు. ఇంకా చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఎన్నో సంపదలను కూడగట్టుకున్నాడు. ఇలా తన అర్థాన్ని తాను పాటించాడు. చెప్పవలసిన వాళ్ళకు చెప్పవలసినవి చెప్పి, అంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వీరికి మహాభారత యుద్ధంలో వాళ్ళు ఎలా అధర్మాన్ని ప్రోత్సహించారు అన్నది చెప్పాడు. అంటే మరి భీష్ముడికి చెప్తాడు, నువ్వు కుటుంబంలో ఏ గొడవలు జరగకూడదు అని నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోయావు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అంతా కుటుంబంలో కలహాలే కదా, అయినా సరే నువ్వు మొదటి నుంచి ఏ నిర్ణయం తీసుకోలేదు, నువ్వు అలా కొన్ని బంధాలకు కట్టుబడిపోయి అలా చూస్తూ అధర్మాన్ని చూస్తూ ఉన్నావు. మరి మీ కులవధువు మీ కోడలు ద్రౌపదికి వస్త్రాపరణం చేస్తున్నా నువ్వు చూస్తూ అలా అధర్మాన్ని ప్రోత్సహించావు, అలా నువ్వు అధర్మం పక్కన ఉన్నావు అని భీష్ముడికి చెప్తాడు. ఇంకా ద్రోణాచార్యుడికేమో నీకెన్నో విద్యలు తెలుసు, నువ్వెంతో గొప్ప గురువు, మరి ధృతరాష్ట్రుడే గుడ్డి ప్రేమ అనుకుంటాము, నీది ఇంకా గుడ్డి ప్రేమ, మరి నీ కొడుకు మీద ప్రేమతో అధర్మం పక్కన నించోని నువ్వు యుద్ధం చేస్తున్నావు, అంత అధర్మం పక్కన ఉండి అధర్మం తెలిసినా నువ్వు మాట్లాడకుండా ఉన్నావు అని ద్రోణాచార్యుడు కూడా చెప్తాడు. ఇంకా కర్ణుడికి కూడా ఏం చెప్తాడు, నీకు ధర్మం అంటే చాలా బాగా తెలుసు, కానీ ఈ సృష్టిలోనే అతి గొప్ప ధనుర్ధారి అనిపించుకోవాలనుకున్నావు, అర్జునుడి మీద నేను గెలవాలి, అర్జునుడి మీద అదొక రకమైన ద్వేషంతో నువ్వు దుర్యోధనుడు పక్కన చేరావు, ఆ దుర్యోధనుడు
మీ జాతికి ఏం చేశాడు? సూతులు వాళ్ళు మీ జాతికి ఏం చేయలేదు. మరి నిన్ను అడ్డం పెట్టుకున్నాడు. నువ్వు అర్జునుడిని ఓడించగలవని నిన్ను నీకు అంగరాజ్యం ఇచ్చాడు. అంతేకాని మరి వారు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా, పాండవుల్ని ఎన్ని విధాలుగా చంపాలని అనుకుంటున్నా, వాళ్ళ పక్కన ఉండి నీకు ధర్మం తెలిసినా అలా అధర్మాన్ని ప్రోత్సహిస్తూ అలా చూస్తూ అధర్మం పక్కన యుద్ధం చేస్తున్నావని కర్ణుడు కూడా చెప్తాడు. ఇలా చెప్పవలసినవన్నీ చెప్పి తన ధర్మాన్ని పాటించాడు శ్రీకృష్ణుడు. ఆయన ఇంకా ఆయన పుట్టినప్పటి నుండి సదా మోక్ష స్థితిలోనే ఉన్నాడు. ఇలా చతుర్విధ పురుషార్థాలను సమంగా ఆచరించాడు. మరి శ్రీరాముని పట్టాభిషేకం అనంతరం శ్రీరాములు వారు కూడా ముత్యాలహారం ఇచ్చారంట. అప్పుడు ఆంజనేయుడు ముత్యాలహారంలోని ముత్యాలన్నిటినీ కొరికి, రామయ్య తండ్రి వాటిలో నువ్వు కనపడలేదన్నాడంట. మరి అప్పటికే ఆంజనేయ స్వామి ఎంతో శక్తిమంతుడు, సిద్ధులు కూడా ఉన్నాయి. కానీ ఆయనకు ఆత్మజ్ఞానం లేదు. అప్పుడు శ్రీరాముడు తన అంతఃపురానికి రమ్మని చెప్పి కూర్చోపెట్టి ఆంజనేయుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. మరి ఆదిశంకరాచార్యుల వారు కూడా భారతదేశం అంతా అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4 సార్లు కాలినడకన పర్యటించి అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. అలా అజ్ఞానంతో దుఃఖంతో అలమటిస్తున్న వారికి ఆదిశంకరాచార్యుల వారు ఆత్మ జ్ఞానాన్ని బోధించి, మీరందరూ వేరు వేరు కాదు, అంతా ఒక్కటే అన్న జ్ఞానాన్ని బోధించి వారికి శాంతిని ఆనందాన్ని కలుగజేశారు. మరి ఇంకా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, యోగి వేమన, షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అవతార్ మెహర్ బాబా, సత్యసాయి బాబా, యోగానంద పరమహంస, పరమయోగ కబీర్, వీరంతా కూడా ఆత్మ జ్ఞానులే. అందరూ ఆత్మ జ్ఞానాన్ని బోధించిన వారే, ఆత్మ జ్ఞానం యొక్క విశిష్టతను కూడా వివరించిన వారే, అందరినీ ఆత్మ జ్ఞానులుగా తయారు చేయడానికి కృషి చేసిన వారే. మన పత్రిసారి కూడా అండి ఎంతవరకు ఆత్మ జ్ఞానాన్ని బోధించి అజ్ఞానంలో ఉన్న మానవులని జ్ఞానం వైపుకు నడిపించారు. దుఃఖంలో ఉన్న వారికి ఎంతో శాంతిని కలుగజేశారు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం అందించి. మరి ఆత్మ జ్ఞానులుగా తయారు చేయడానికి ఆయన జీవితాన్నే త్యాగం చేశారండి మన పత్రిసారు. మరి వీరందరూ విశేషంగా ధ్యాన సాధన చేసిన వారే. అలాగే శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్త, వర్ధమాన మహావీరుడు, గురునానక్, వీరందరూ గొప్ప గొప్ప జ్ఞానులు, లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వారే. అంటే అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానులుగా మార్చడానికి వచ్చిన వారే. ఈ సృష్టిలో అతి సూక్ష్మ రూపంలో ఉన్న ఈ సూది అంటే జ్ఞానం, సూది అంటే జ్ఞానం అంటండి. యోగుల ద్వారా పొంది దుఃఖం నుంచి బయటపడదాము. ముఖ్యంగా ధ్యానము, స్వాధ్యాయము, శ్వాస మీద ధ్యాస ధ్యానము, ఆత్మజ్ఞాన గల పుస్తకాలు, యోగుల సాంగత్యము చెయ్యాలి. మరి జ్ఞానాన్ని పొందాలి. అందుకని మనము ఈ సోదిని వదిలేయాలి. సూదిని పొందే అంటే జ్ఞానాన్ని పొందే సాధన మనం చెయ్యాలి. మరి మానవుల దుఃఖానికి కారణం జ్ఞానం లేకపోవడమే, అంటే ఆత్మ జ్ఞానం లేకపోవడమే. అందుకని ఎవరైనా సరే దుఃఖం లేకుండా ఉండాలి అంటే ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలి. మరి అంతే కదండి. నేను కూడా ప్రాపంచికంలో ఉన్నప్పుడు నన్ను అలా అన్నారేంటి, ఇలా అన్నారేంటి, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చిందని బాధపడేదాన్ని. మరి జ్ఞానం తెలుసుకోవటం వల్ల అర్థమైంది, మనం చేసే ప్రతిదీ మన ముందు ఉన్న ప్రతిదీ కూడా కారణం మనమే. ఎన్నో జన్మలు ఎత్తొచ్చాము, ఎంతమందిని అవమానించామో, తిట్టామో, బాధ పెట్టామో, మోసగించామో, ఎన్ని జీవుల్ని బాధ పెట్టామో, ఆ అవన్నీ ఇప్పుడు కర్మలు తీరుతున్నాయి. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్నది అర్థమైంది. ఇప్పుడు దుఃఖమే లేదు. మరి వస్తున్నాయి, వచ్చినా దుఃఖం లేదు. భగవంతుని ధ్యాసలో ఉంటున్నాం కదా, ఉంటే దుఃఖం ఉండదు. ఎంతసేపు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం అంటే
ఆ పరమాత్మతో ఉండటం. ఈ సృష్టిని సృష్టి చేసిన పరమాత్మతో మనం ఉండటం అన్నమాట. మరి ఆయనతో ఉంటే దుఃఖమే ఉండదు మరి మనకు. అందుకని దుఃఖం లేకుండా ఉండాలంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. మరి ఆత్మకు సంబంధించిన జ్ఞానం తెలియాలంటే మనము ఆత్మను ఆశ్రయించాలి. మరి అంతరంగంలో ఉన్న ఆత్మను ఆశ్రయించాలంటే మనం అంతర్ముఖులం కావాలి. అందుకని అందరూ శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. మరి మంత్రపుష్పంలో కూడా ఉంటదండి, పద్మపత్ర ప్రతీకోస హృదయం చాప్యదో ముఖమని. అంటే మన హృదయంలో వడ్ల గింజ మన రూపంలో ఆయన దేదీప్యమానంగా ఉన్నాడు ఆత్మ. అంటే మనము ఆ ఈ శరీరాన్ని కట్టేసాం అంటే కాళ్ళు చేతులు కళ్ళు అన్ని ఇంద్రియాలను ఆపేస్తాం. మరి ఆ తర్వాత శ్వాస మీద ధ్యాస పెడతాం, ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు కట్ చేస్తాం, ఆలోచనలు తేకపోతే ఇంక అక్కడ ఉండేది ఏంటి? ఆత్మ. ఆత్మ అంటే ఆ పరమాత్మతో ఉండటం అన్నమాట మనం. మరి ఆ పరమాత్మతో ఉంటే మనము ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. అందుకని అందరం శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యాలి. ఆత్మ జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ దుఃఖం నుండి బయటపడాలి అంటే మోక్షాన్ని పొందాలి. అందుకే పత్రిసార్ అంటారు, ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి అని చెప్తారు. ఇంకా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. అంటే మనము ఎన్ని కర్మలైనా ఆ జ్ఞానం వల్ల కాలిపోతాయి. ఇప్పుడు ఒక పెద్ద ఎండుగడ్డి ఉంటది అనుకోండి, ఒక కొండలాగా, దాంట్లో ఒక చిన్న అగ్గిపుల్లేస్తే మొత్తం కాలిపోదు. అట్లానే మనం జ్ఞానం పొందే కొంది మన ఎన్నో జన్మల కర్మలన్నీ దగ్ధం చేసేసుకుంటాం అన్నమాట. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు. అందుకని మనము ఎక్కువ మాట్లాడకూడదు, అవసరమైన మాటలే మాట్లాడాలి. మన మాట కూడా మనకు ఉపయోగపడాలి, ఎదుటి వాళ్ళకు ఉపయోగపడాలి. ఇంకా మన మాటల వల్ల ఎన్నో కర్మలు వస్తాయంటండి. మన ప్రతిదీ మనం మాట్లాడే మాట, మనం చెప్పే ఆలోచన, మన ఆలోచన, మన మాట అన్ని ప్రతిదీ రికార్డ్ చేయబడతాయి. ప్రతిదీ రికార్డ్ చేయబడతాయి. మనం అనుకుంటాము, కానీ ఇదంతా మనము మాటలు నిగ్రహించుకోవాలంటే ధ్యాన శక్తి వల్లే. మరి ధ్యానం చేస్తాము, ఆ శక్తిని పోగొట్టుకోకూడదు. మరి పోగొట్టుకోకూడదంటే మరి ఆహార నియమాలు పాటించాల్సిందే. పాటిస్తేనే మనం శక్తిని కోల్పోమన్నమాట. మరి మనందరి చేత శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయించి మనల్ని ఎంతో జ్ఞానవంతులుగా చేస్తున్న గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి, మాకు రోజు జ్ఞానాన్ని ఇస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి, రాజలక్ష్మి మేడం గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.